సికింద్రాబాద్లో ఓ మ్యూజిక్ ఛానల్ యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, నిరోష సూసైడ్ కి సంబంధించి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? అమ్మాయి ఎక్కడుంటుంది, ఏ ప్రాంతానికి చెందింది? ఒక ప్రముఖ మ్యూజిక్ ఛానల్ చెందిన యాంకర్ నిన్న రాత్రి తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసుల విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే దీంట్లో ఉన్న విషయాన్ని బట్టి చూస్తే గత కొంతకాలం నుంచి ప్రైవేట్ న్యూస్ ఛానల్లో ఈ యాంకర్ గా పనిచేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే తన రూమ్మేట్ తో కలిసి అంటే మరొక యాంకర్ తో కలిసి నిరోష ఇక్కడ సికింద్రాబాద్ నుంచి సింధు కాలనీలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. అయితే రాత్రి 1 గంటల వరకు తన ప్రియుడి తోటి దాదాపు రాత్రి 1 గంట 2 గంటల వరకు తన ప్రియుడితో పాటు ఆమె మాట్లాడినట్టుగా అదే రూమ్ లో ఉంటున్న మరొక యాంకర్ చెప్తున్నది. అయితే ఈ మేరకు ఆ రాత్రి ప్రియుడిని బెదిరించాలన్న ఉద్దేశంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయబోయినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ యాంకర్ చెప్తున్న వివరాలను బట్టి సూసైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నంలోనే డైరెక్ట్ గా సూసైడ్ కు అది యాంక్ అవడం స్ట్రక్ అవడం తోటి ఆ నిరోష అక్కడికక్కడ చనిపోయినట్లుగా అక్కడ గదిలో ఉన్న మరొక అమ్మాయి చెప్తున్నది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు తల్లిదండ్రులందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కి రష్ అవుతున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత కానీ పూర్తి వివరాలు చెప్పలేమని చెప్తున్నారు. మరోవైపు ప్రియుడు ఏదైతే ఉన్నో ప్రస్తుతానికి ప్రియుడిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నాడు. ప్రియుడు ఏమైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారా, లేకుంటే ప్రియుడు ఏమన్నా బాధ పెట్టారా, లేకుంటే ప్రియుడు ఈమెని ఏమైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచాడా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానికి రాత్రి 1 గంట వరకు కూడా ఆ నిరోష ప్రియుడి తోటి వీడియో చాటింగ్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన అటు ప్రియుడితో పాటు నిరోష సంబంధించిన ఫోన్స్ కూడా రికవర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారాన్ని సేకరించి తదుపరిగా ముందుకు వెళ్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అయితే నిరోష ఆత్మహత్యకు సంబంధించి కారణాలు మాత్రం తమకి ఇప్పుడు తెలియరాలేదు. కేవలం ప్రియుడితో మాట్లాడుతున్న సందర్భంలోనే ఆ నిరోష ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తల్లిదండ్రులు కావచ్చు, అటు ప్రియుడిని పూర్తి స్థాయిలో విచారించారు కానీ పూర్తి వివరాలు చెప్పలేమని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.